హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్మెన్. టైటానోబోవా దాదాపు 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద రాజ్యమేలిన అత్యంత పెద్ద పాము. అంతేకాదు ఈ భూమి మీద జీవించిన అత్యంత పెద్ద పాముల్లో ఇది 3వ స్థానంలో ఉంటుంది. మొదటి 2 స్థానాల్లో ద నాబో, ద కాంగో స్నేక్ ఉంటాయి. కానీ వాటికి ఈ టైటానోబోవా పాము లాంటి బలమైన ఆధారాలు న్యాచురల్గా నిరూపించబడలేదు. నేను ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఇప్పటివరకు మనిషి కంటబడిన 7 అత్యంత పెద్ద పాముల మీద వీడియో చేశాను. ఆ వీడియో ఎవరన్నా చూడాలనుకుంటే పైన కార్డ్స్లో, అలానే వీడియో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్లో పెట్టాను. ఆ వీడియోలో నేను ప్రపంచంలోని అత్యంత పెద్ద పాముల్లో ఇది 3వ స్థానంలో ఎందుకు ఉందనేది ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో మనం ఇంత బలమైన పెద్ద పాము కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఎలా రాజ్యమేలింది, ఎలా అంతరించింది, అలానే అప్పుడున్న పెద్ద పెద్ద జంతువుల్ని సైతం ఎంత క్రూరంగా వేటాడి చంపి తినేది అనే విషయాల్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అంతేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నా తర్వాత వీడియోకి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. అది 2003వ సంవత్సరం. కొంతమంది జియాలజీ స్టూడెంట్స్ ఫీల్డ్ ట్రిప్ కని సౌత్ అమెరికాలోని కొలంబియాలో ఉన్న సెరోజికల్ కోల్ మైన్కు వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళకి ఆ సెరోజికల్ కోల్ మైన్లో ఒక రాయి మీద ఆకు టెక్చర్ ఉండటం కనబడుతుంది. దానిని వాళ్ళు తీసుకెళ్ళి తన పై ప్రొఫెసర్ అయిన కోలస్ జెర్మినోకి ఇస్తారు. ఆ ప్రొఫెసర్ ఆ టెక్చర్ని చూసిన వెంటనే ఆ ప్రొఫెసర్కి ఎందుకో డౌట్ వేసి తన టీం మొత్తాన్ని అక్కడికి తీసుకువెళ్ళి ఇంకా ఏమైనా దొరకవచ్చని వెతకడం మొదలు పెడతాడు. అలా అక్కడ వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉండగా అదే 2003వ సంవత్సరంలో మరో వింతైన ఒక బోన్ పార్ట్ దొరుకుతుంది. దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళు టెస్ట్ చేయగా దాని గురించి మొదట్లో వాళ్ళకి ఏమీ అర్థం కాక ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బతికిన డైనోసార్ బోనేమో అని అనుకుంటారు. అంతేకాదు ఆ రీసెర్చ్ అనేది అంతటితో వాళ్ళు ఆపరు. ఇంకా ఏమైనా దొరకవచ్చని అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అలా అక్కడ వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉండగా చివరగా వీళ్ళకి 2009వ సంవత్సరంలో దీనికి సంబంధించిన ఏకంగా 35 అస్థిపంజరాలు అక్కడ బయటపడతాయి. వాటిని తీసుకెళ్ళి వాళ్ళు టెస్ట్ చేయగా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాజ్యమేలిన టైటానోబోవా అస్థిపంజరాలని. అంతేకాదు వాటిని చూసిన వెంటనే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ భూమి మీద బ్రతికి ఉన్న గ్రీన్ అనకొండా యొక్క వెన్నుపూస ఇంత ఉంటుంది. అదే టైటానోబోవా యొక్క వెన్నుపూస అయితే ఇంత పెద్దగా ఉంటుంది. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే టైటానోబోవా యొక్క వెన్నుపూస అనేది గ్రీన్ అనకొండా కంటే దాదాపు 10 ఇంతలు పెద్దగా ఉంది. అందువల్లే వాళ్ళు చూసిన వెంటనే అంత షాక్ అయ్యారు. ఇక దాన్ని బట్టే మీరు ఇంకా అర్థం చేసుకోండి ఇది గనక ఒకవేళ ఇప్పుడు బ్రతికి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. అంతేకాదు ఈ పాము ఇప్పుడున్న ఒక హిప్పోని సైతమే ఒకేసారిగా చాలా ఈజీగా తినగలదు. ఇంకా ఇది నేల మీద కంటే నీటిలోనే చాలా వేగంగా వెళ్ళగలదు. ఇక ఇది అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద తాబేళ్లను, మొసల్ని తింటూ ఈ భూమి మీద రాజ్యమేలుతూ ఉండేది. ఇంకా ఈ పాముకి ఏదైనా దొరికింది అంటే దానికి బ్రతికుండగానే నరకాన్ని చూపించి అత్యంత క్రూరంగా చంపుతుంది ఈ పాము. అది ఎలా అంటే దానిని గట్టిగా వెముకలిరిగిపోయేలాగా చుట్టేసి ఊపిరి ఆడనీయకుండా అత్యంత ఘోరంగా చంపేస్తుంది ఈ పాము. అంతేకాదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ టైటానోబోవా పాము యొక్క దవడ దాని తల చివరి వరకు అటాచ్ అయి ఉంటుంది. దానివల్లే ఇది తన నోటిని చాలా పెద్దగా తెరవగలుగుతుంది. అందువల్లే ఈ పాము చాలా పెద్ద పెద్ద మొసల్ని సైతమే చాలా ఈజీగా చంపి తినేస్తుంది. ఇంకా దీని కంట ఏదైనా పడింది అంటే దాని చావు ఆ రోజు కన్ఫామ్ అయిపోయినట్లే. దాని నుంచి తప్పించుకోవడం ఇక అసాధ్యమే. ఇంత భయంకరమైన పాము గురించి తెలుసుకున్న చైనీస్ ఆర్టిస్ట్ అనే ఒక అతను దీని అస్థిపంజరాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసి 2012వ సంవత్సరంలో ఆస్ట్రియాలో ఉన్న గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనే మ్యూజియంలో డిస్ప్లేగా పెట్టాడు. ఇప్పటికీ ఆ మ్యూజియంకి వచ్చి చూస్తున్న జనాలందరికీ అప్పట్లో ఇంత పెద్ద పాము ఉండేదా అని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అంతేకాదు స్మిత్సోనియన్ అనే టీవీ ఛానల్స్ వాళ్ళు ఇది బ్రతికి ఉంటే చూస్తాకే ఎంత భయంకరంగా ఉండేదని వీళ్ళు ఏకంగా దీని ఆకారాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసి న్యూయార్క్ సిటీలో ఉన్న గ్రాండ్ సెంటర్ స్టేషన్ అనే మ్యూజియంలో డిస్ప్లేగా పెట్టారు. దీంతో దీని గురించి అప్పట్లో అన్ని న్యూస్ ఛానల్స్లో రావటం వల్ల ఈ విషయం ప్రపంచం మొత్తం పాకి జనాలందరికీ అలా తెలుస్తుంది. అలానే ఇంత పెద్ద పాము కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బ్రతికి ఉండేదా అని జనాల్లో ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేసింది కూడా. ఇక ఈ పాము యొక్క బ్లడ్ అనేది చాలా చల్లగా ఉంటుంది. అందువల్లే ఇవి చాలా వేడిగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసించేవి. ఇక ఇవి దాదాపు 10 మిలియన్ల సంవత్సరాల దాకా ఈ భూమి మీద బ్రతికి రాజ్యమేలే అని ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఆ తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పులు
ఇవి ఉండే ప్రదేశాలు చాలా చల్లగా మారిపోవడం వల్ల వీటికి బతకడం చాలా కష్టమైపోయి అలా ఇవి ఈ భూమి మీద అంతరించిపోయాయి. కానీ చాలామందికి సరిగ్గా తెలియక ఇప్పటికీ ఏమనుకుంటున్నారంటే అప్పట్లో డైనోసార్లు ఈ టైటానోబోవా పాము చాలా దారుణంగా కొట్టుకొని చంపుకు తినేవని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకోవడం నిజం కాదు. ఎందుకంటే ఈ డైనోసార్లు చనిపోయిన 10 మిలియన్ల సంవత్సరాల తర్వాత ఈ భయంకరమైన పాము భూమి మీద పుట్టింది. ఈ విషయం తెలియక చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ అప్పట్లో ఎన్నో భయంకరమైన అత్యంత క్రూరమైన జంతువులు ఉన్నప్పటికీ ఈ టైటానోబోవా పాముకు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇది అప్పట్లో ఉండే జంతువుల కన్నా ఎంతో పెద్దది కాబట్టి. అంతేకాదు ఈ టైటానోబోవా పాము ఆ డైనోసార్ల కాలంలో ఒకవేళ ఉంటే టీరెక్స్ గెలుస్తుందా, ఈ టైటానోబోవా గెలుస్తుందా అని సైంటిస్టుల మధ్య అప్పట్లో ఎన్నో ఆర్గ్యుమెంట్లు జరిగాయి. అందులో చాలామంది సైంటిస్టులు ఈ టీరెక్స్ గెలుస్తుందని వాదించారు కూడా. అసలు ఈ టీరెక్స్ అనేది దాదాపు 68 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద టైటానోబోవా పాములాగానే రాజ్యమేలిన అతి క్రూరమైన అత్యంత పెద్ద జంతువు. దీని పూర్తి పేరు టైరానోసారస్ రెక్స్. దీనినే షార్ట్కట్లో టీరెక్స్ అని అంటారు. ఇవి అప్పట్లో ఇప్పుడున్న వెస్టర్న్ నార్థన్ అమెరికాలో జీవించేవి. ఇది దాదాపు 7,000 కేజీల దాకా ఉంటుంది. అదే టైటానోబోవా అయితే 1,500 కేజీలు ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ టైటానోబోవా బరువు అనేది కేవలం 22% ఈ టీరెక్స్ బరువులో ఉంటుంది. అలానే ఈ టీరెక్స్ యొక్క ఒక్కొక్క దంతం అనేది యావరేజ్గా 30 సెంటీమీటర్ల దాకా ఉంటుంది. అంతేకాదు ఈ టీరెక్స్ అనేది దాని నోటితో యావరేజ్గా 7 నుంచి 8 టన్స్ ఆఫ్ ప్రెషర్తో దేనినైనా చిత్తుగా కొరికి ముక్కలు చేయగలదు. అలానే ఇది దీని కళ్ళతో చాలా షార్పుగా చాలా దూరం చూడగలదు. అలా అని టైటానోబోవాని కూడా తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఈ టైటానోబోవా ఒక్కసారి దేని శరీరాన్నైనా చుట్టేసింది అంటే ఇక దాని శరీరాన్ని ఇది 27,000 కిలో పాస్కల ప్రెషర్తో ఊపిరి ఆడకుండా చేసి ఎముకలు విరిగిపోయేలాగా నుజ్జు చేయగలదు. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే ఈ టైటానోబోవా యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ అనేది దాని లాంగ్ బాడీయే. అదే టీరెక్స్ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ అనేది దాని యొక్క బలమైన దంతాలే. ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏమిటంటే ఈ టైటానోబోవా పాము అనేది టీరెక్స్ యొక్క నోటికి చిక్కకుండా ఆ టీరెక్స్ శరీరాన్ని చుట్టేయగలిగితే టైటానోబోవానే టీరెక్స్ మీద విజయం సాధిస్తుంది. అదే ఒకవేళ ఈ టైటానోబోవా ఈ టీరెక్స్ శరీరాన్ని చుట్టేటప్పుడు టీరెక్స్ నోటికి ఈ టైటానోబోవా ఒకవేళ చిక్కుతే ఈ టీరెక్సే టైటానోబోవా మీద విజయం సాధిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నా తర్వాత వీడియోకి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.